अस्मत्श्रीगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। कृष्णं वन्दे जगद्गुरुं। स्यन्दने गरुडमण्डितध्वजे कुण्डिने शतनयादिरोपित केनचिन्नवतमालपल्लवश्यामलेन पुरुषेण नीयते मायातपान्धा भीमरद्य दिगम्बरको अपितमालनीलः विन्यस्तहस्तो अपि नितम्बबिम्बे दूर्दशमाकर्षति चित्तवित्तम्। శ్రీమన్మహాభారతం ఆది పర్వం సంభవ పర్వం అనేటటువంటి ఉపపర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరతే తతో జయముదీరయేత్ అని వైశంపాయనుడు ఈ రకంగా చెప్పడం మొదలుపెట్టాడు. అద నారాయణేంద్ర చకార సహ సంవిదం అవతర్తుం మహీం స్వర్గాన్ అంతతః సహిత సురైః అని. తరువాత దేవతలందరితో పాటుగా ఇంద్రుడు శ్రీ మహావిష్ణువుతో స్వర్గం నుండి భూమిపై అవతరించడానికి అనుజ్ఞ తీసుకున్నాడు శ్రీ మహావిష్ణువు దగ్గర ఇంద్రుడు. అట్లాగే ఇంద్రుడు దేవతలందరినీ ఆదేశించి నారాయణుని నివాసం నుండి అందరూ నిష్క్రమించడం జరిగింది. ఆ దేవతలందరూ కూడా తమ శత్రువులైనటువంటి అసురుల వినాశం కోసం, సర్వలోక హితం కోసం క్రమంగా స్వర్గం నుండి భూమిపైకి అవతరించడం జరిగింది. రాజశ్రేష్ఠ దేవతలు వారి వారి ఇచ్ఛానుసారంగా బ్రహ్మర్షుల వంశాలలోనూ రాజర్షుల వంశాలలోనూ జన్మించడం జరిగింది. వారు దానవులను, రాక్షసులను, దుష్ట గంధర్వులను, అట్లాగే సర్పాలను, మానవులను భక్షించే ఇతర ప్రాణులను పలుమార్లు సంహరించడం జరిగింది. భరతశ్రేష్ఠ బలవంతులైనటువంటి ఆ దానవులు బాల్యంలో ఉన్నా కూడా రాక్షసులు, గంధర్వులు, నాగులు ఏమీ చేయలేకపోయిన పరిస్థితి అక్కడ కనబడింది. దేవతలు, దానవులు, గంధర్వులు, అప్సరసులు, మానవులు, యక్షులు, రాక్షసులు మొదలైన వాళ్ళంతా కూడా సర్వప్రాణుల జన్మ ప్రకారాన్ని పూర్తిగా నీవు చెబితే మాకు వినాలనుందని చెప్పి ఆయన అడగడం జరిగింది. ఆ విధంగా వైశంపాయనుడు మనకి ఈ విధంగా చెప్తున్నాడు. పూజ్యుడైన స్వయంభూ బ్రహ్మకు నమస్కరించి దేవతాదుల ఉత్పత్తి, ఆ వినాశాదుల గురించి సమగ్రంగా చెప్తానని చెప్పి బ్రహ్మమానస పుత్రుడు మరీచి, అత్రి, అంగీరసుడు, అట్లాగే పులస్త్యుడు, పులహుడు, క్రతువు అనే 6 మహర్షులు ప్రసిద్ధులు. వారిలో మరీచికి కశ్యపుడనే కుమారుడు ఉన్నాడు. ఆ కశ్యపునికే ఈ ప్రజలందరూ జన్మించడం జరిగింది. బ్రహ్మకు రక్షకుడనే కొడుకున్నాడు, దక్షకుడనే కొడుకున్నాడు. అతనికి సౌభాగ్యశీలవతులైనటువంటి 13 కూతుళ్ళు కలిగారు. అదితి, దితి, ధనువు, కాల, ధనాయువు, సంహక, క్రోధ, ప్రాధ, విశ్వ, వినత, కపిల, ముని, కద్రువ అను 13 దక్షుని కూతుళ్ళు. వీరికి బలపరాక్రమలు కలిగినటువంటి పుత్రులు జన్మించడం జరిగింది. ఈ విధంగా లోకపాలురైనటువంటి 12 ఆదిత్యులు జన్మించడం జరిగింది. అట్లాగే ధాత, మిత్రుడు, ఆర్యముడు, శక్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, వినస్వంతుడు, పూష, సవిత, త్వష్ట్య, విష్ణువు. వీరందరిలో చిన్నవాడు విష్ణువు. అందరికంటే కూడా గుణాధికుడు. అట్లాగే దితికి హిరణ్యకశిపుడైన ఒక పుత్రుడు మాత్రమే కలిగాడు. అతనికి మహాత్ములైన 5 పుత్రులు కలిగారు. వారిలో పెద్దవాడు ప్రహ్లాదుడు, రెండవవాడు సంహ్రాదుడు, మూడవవాడు అనుగ్రహాదుడు, అట్లాగే 4వవాడు శిబి, 5వవాడు భాస్కరుడు. ఈ విధంగా ప్రహ్లాదునికి విరోచనుడు,
కుంభుడు, నికుంభుడు అని ముగ్గురు పుత్రులు కలగడం జరిగింది. విలోచనుడికి ప్రతిభావంతుడైనటువంటి బలి అనే ఒక పుత్రుడు జన్మించడం జరిగింది. ఆ బలి కుమారుడు బాణుడు మహాసురుడని ప్రసిద్ధగాంచడం జరిగింది. శ్రీమంతుడైనటువంటి అతడు రుద్రునికి అనుచరుడు, మహాకారుడని ప్రసిద్ధుడు. ఇక ధనువుకు 34 పుత్రులు కలగడం జరిగింది. అట్లాగా దేవతలలోని సూర్యచంద్రుడు వేరు, దానవముఖ్యుల్లోని సూర్యచంద్రుడు వేరు. ధైర్యవంతులు, బలవంతులు అయినటువంటి ఈ ధనుపుత్రుల వంశ ప్రసిద్ధాలు. దానవ వంశంలో పుట్టినటువంటి 10 మంది ధనుజులు ప్రసిద్ధులు. ఏకాక్షుడు, మృతవుడు, ప్రలంబుడు, నరకుడు, వాతాపి, శత్రువతనుడు, అట్లాగే శకుడు, గనిష్ఠుడు, అనాయువు, దీర్ఘజిహ్ముడు అనేవారు ప్రసిద్ధులు. వారికి పౌత్రులు లెక్కించలేనంతమంది కలగడం జరిగింది. అట్లాగా క్రోధ స్వభావం కలిగినటువంటి పలువురు పౌత్రులు జన్మించడం జరిగింది. అట్లాగే ధనాయువుకు విక్షరుడు, బలుడు, వీరుడు, ఋతుడు అనే 4 మహాసురులు కొడుకులు అయ్యారు. ఈ విధంగా వారిలో అసురులకు ఉపాధ్యాయుడైనటువంటి శుక్రుడు భృగుమహర్షి కుమారుడు. అతనిని ఉషామనుడని కూడా అంటారు. అతనికి 4 పుత్రులు, వారు అసురులకు పురోహితులు. ఈ విధంగా తక్కిన శుక్రుని కుమారుడు త్వత్రాదురుడు, అత్రి అనువారు. మిగిలిన వారిద్దరూ రౌద్రకర్మలు చేయించేవారు. ఈ కుమారులంతా కూడా సూర్యునితో సమంగా ప్రకాశించేవారు, బ్రహ్మలోక ప్రాణులు కూడా. రాజా, పురాణాలలో విన్న రీతిగా దేవతల యొక్క తీవ్ర స్వభావాలైనటువంటి అసురుల యొక్క జన్మ వృత్తాంతాన్ని నీకు చెప్పాను. ఏతేషాం యద సత్యం తు నశక్యం తదశేషతః ప్రసంఖ్యాతుం మహీపాలగుణభూతమనంతకం తార్క్ష్యశ్చాదిత్యవేవిశ్చత్తదైవ గరుడారుణౌ ఆరుణీర్వానుశ్చైవ వైనతేయ ప్రకీర్తితాః. వారి యొక్క సంతానాన్ని గురించి పూర్తిగా చెప్పడం సాధ్యం కాదు. అనంతమైనటువంటి ఆ వృత్తాంతం అంతా చెప్పడానికి అంత ప్రధానమైనది కూడా కాదు. తార్క్ష్యకుడు, అరిష్టనేమి, గరుడు, అరుణుడు, ఆరుణి, వారుని వినతాపుత్రులుగా ప్రసిద్ధి చెందడం జరిగింది. శేషుడు, అనంతుడు, వాసుకి, తక్షకుడు, కూర్ముడు, కులికుడు, కద్రోపుత్రుడు వీళ్ళు. అట్లాగే భీమసేనుడికి ఉగ్రసేనుడు, సువర్ణుడు, వనుడు, గోపతి, ధృతరాష్ట్రుడు, సూర్యవర్చసుడు, సత్యవాకు, అర్కవర్కనుడు, ప్రియుతుడు, భీముడు, సర్వజ్ఞుడు, జితేంద్రుడు అయినటువంటి చిత్రరథుడు, శాలిశరుడు, పర్జన్యుడు, కలి, నారదుడు, ఈ 14 దేవగంధర్వ జాతుల వారు. అందుకని మునుగర్భం నుండి జన్మించినారు వీళ్ళంతా కూడా. ఈ విధంగా ఇక తక్కిన వంశాలను గురించి చెప్తాను. దక్షకన్య అయినటువంటి రాధ, అనవజ్య, మనువు, వంశీ, అసుర, మార్గణప్రియ, అరూప, సుభగ, భాసి అను కన్యలను కన్నది. సిద్ధుడు, పూర్ణుడు, బర్హి, మహాయశస్వి, పూర్ణాయువు, బ్రహ్మచారి, రతిగుణుడు, సువర్ణుడు, విశ్వావసువు, భానువు, సుచంద్రుడు అను 10 మంది దేవగంధర్వ జాతుల వారు రాధకు జన్మించడం జరిగింది. అట్లాగే ఇంతేగాక ప్రౌఢ కశ్యప మహర్షి వల్ల ప్రసిద్ధులైనటువంటి శుభలక్షణాలు ఉన్నటువంటి అప్సర స్త్రీలకు జన్మ ఇచ్చినది ఆలంబన, మిత్రకేశి, విద్యుద్వర్ణ, తిలోత్తమ, అరుణ, రక్షిత, రంభ, మనోరమ, కేసి. అట్లాగే సుబాహు, సురతి, సరజ, సుప్రియ అనేవారు రాధకు జన్మించిన వారే. అతిబాహువు, ఆహారువులు, తుమ్మురుడు ఈ 4 కూడా ప్రౌఢ సంతానమే. అమృతం బ్రాహ్మణాగానః గంధర్వాసరస్సుతదా అసత్యం కపిలాయాస్తు పురాణే పరికీర్తితం. అమృతం బ్రాహ్మణులు, గోవులు, గంధర్వులు, అప్సరసలు కపిల యొక్క సంతానంగా కపిల ముని యొక్క సంతానంగా పురాణ ప్రసిద్ధం చెందినట్లుగా ఉంది. ఈ విధంగా గంధర్వులు, అప్సరసలు, సర్పాలు, సువర్ణులు, రుద్రులు, మరుత్తులు, అలాగే గోవులు, బ్రాహ్మణులు మొదలైనటువంటి సమస్త ప్రాణుల ఉత్పత్తిని ఉన్నట్లుగా నీకు చెప్పడం జరిగిందయ్యా. ఆయుర్దాయం
పుణ్యప్రదం, ధన్యం, శృతిసుఖావహం, శ్రోతవ్యం అయిన ఈ వృత్తాంతాన్ని వినాలి, వినిపించాలి, దోషదృష్టి లేకుండా వినాలని భావం. ఇమం తు వంశం నియమేన యత్పతేత్ మహాత్మానం బ్రాహ్మణదేవ సన్నిధౌ అసత్యలాభం బలభతే స పుష్కలం శ్రియం యస ప్రేత్య శోభనాం గతి. మహాత్ముల యొక్క వంశోత్పత్తిని గురించి బ్రాహ్మణదేవ సన్నిధిలో చదివిన వారు సంతానం, పుష్కలమైన ధనం, కీర్తి పొందగలరు, అట్లాగే మరణాంతరం ఉత్తమ గతిని పొందగలరు అని యొక్క శృతిగా మనకి ఫలశ్రుతిగా చెప్తున్నారు. ఇది శ్రీ మహాభారతంలో ఆదిపర్వంలో సంభవపర్వం అనేటువంటి ఉపర్వంలో ఆదిత్యాది వంశ కథనం అనున్నది ఈ 65వ అధ్యాయంగా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. 66వ అధ్యాయం. బ్రాహ్మణో మనసా పుత్ర విదితార్జన్మ హర్షయ ఏకాదశమతాప్తాణో ఖ్యాతాం పరమతేజస అని. అంటే వైశంపాయనుడు ఈ రకంగా చెప్తున్నాడు. బ్రహ్మ మానసపుత్రులైనటువంటి 6 మహర్షులు మీకు తెలుసు కదా, వారిలో పరమ తేజస్సు అయినటువంటి ఆ స్థాణువునకు 11 కొడుకులు ఉన్నారు. అట్లాగే మృగవ్యాధుడు, సర్పుడు, మహాయశస్సు అయినటువంటి నిర్పతి, అజైకపాదుడు, అహినివృద్ధుడు, శత్రుసంభాగుడైన పినాకి, ఈ విధంగా దహనుడు, ఈశ్వరుడు, గొప్ప తేజస్సు అయినటువంటి కపాలి, చాణువు, భవుడు, ఇలా 11 మంది చాణుకుమారుడు రుద్రులుగా ప్రసిద్ధులు. అలాగే మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, ఈ 6 తేజస్సులు మహర్షులు అయినటువంటి బ్రహ్మగారి పుత్రులు. ఈ విధంగా రాజా అంగీరసునకు బృహత్పతి, ఉతజ్యుడు, సంవర్తకుడు అనే 3 కొడుకులు. వీరు లోక ప్రసిద్ధులు, దృఢవ్రతులు. అత్రికి చాలామంది పుత్రులున్నారు అని వెనుకటి. వారంతా కూడా వేదవేత్తలు, శాంత స్వభావులు, మహర్షులు కూడా. అట్లాగే అరశ్రేష్ఠ బుద్ధిమంతుడైనటువంటి పులస్త్య మహర్షికి రాక్షసులు, వానరులు, కిన్నరులు, యక్షులు పుత్రులుగా జన్మించడం జరిగింది. రాజా పులహునికి సరభ, సింహ, కింపురుష, వ్యాఘ్ర, వృక్ష, ఇహామృగాలు పుత్రులుగా జన్మించడం జరిగింది. క్రతువునకు అట్లాగే క్రతు సమాన పవిత్రులు, సూర్యునితో సమానమైనటువంటి సంచరింపగలిగిన వారు, ఆలకీయునకు త్రిలోక ప్రసిద్ధులైనటువంటి సత్యవ్రత పరాయణమైనటువంటి పుత్రులు జన్మించడం జరిగింది. రాజా బ్రహ్మ యొక్క కుడి చేతి బొటన వేలు నుండి మహర్షి దక్షుడు జన్మించడం జరిగింది. అతడు శాంత స్వభావుడు, మహాతపస్వి. ఈ విధంగా బ్రహ్మ యొక్క ఎడమ చేతి బొటన వేలు నుండి పుట్టిన కన్య దక్షకునికి భార్య ఇవ్వడం జరిగింది. ఆమెకు దక్షుని వల్ల 50 మంది కన్యలు పుట్టడం జరిగింది. కొడుకులు లేనటువంటి దక్ష ప్రజాపతి ఆ కన్యలందరినీ తన వద్దనే ఉంచుకోవడం, వారంతా అందమైన వారు, పద్మాల వంటి కన్నులు తినవారు. అయితే ఆ దక్షుడు 10 మంది కన్యలను ధర్మునికి ఇచ్చాడు. చంద్రునికి 27 మందిని ఇచ్చాడు. కశ్యపునకు 13 మందిని ఇవ్వడం జరిగింది. అట్లాగే దివ్య విధి ప్రకారం ఈ కన్యలను ఇవ్వడం జరిగింది. ధర్మునకు అలాగే కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ, పుష్టి, శ్రద్ధ, క్రియ, బుద్ధి, లజ్జ, మితి అనేటువంటి 10 మంది ధర్మపత్నులుగా ఉన్నారు. బ్రహ్మ ఈ 10 మందిని ధర్మానికి ద్వారాలుగా నియమించడం జరిగింది. ఆ చంద్రుని 27 భార్యలు, అంటే 27 నక్షత్రాలను చెప్పుకునేటటువంటి వాళ్ళందరూ కూడా లోక ప్రసిద్ధమైన వారు, పవిత్రమైన వారు, కాలాన్ని నడపడానికి వినియోగించబడినట్టుగా మనకి తెలుస్తోంది. సర్వా నక్షత్రయోగిన్యః లోకయాత్రా విధావతః సైత మహో మునిర్దేవ తస్య పుత్ర ప్రజాపతిః తస్యాష్టౌ పవనః పుత్రా తేషాం వక్ష్యామి విస్తరం ధరో ధ్రువశ్చ సోమశ్చ అహశ్చైవాయువో పలుః నో నలః ప్రత్యూషశ్చ ప్రభావశ్చ వసవో వైష్ణష్టౌ కీర్తితః అని. లోకయాత్రా విధానం కోసం వీరంతా నక్షత్రనామాలతో వ్యవహరింపబడినవారు. పితామహుడైనటువంటి బ్రహ్మ యొక్క వక్షస్థలం నుండి పుట్టినదని ధర్మదేవుని బ్రహ్మపుత్రునిగా వ్యవహరించడం జరిగింది. అతనికి అష్టవసువులు పుత్రులుగా జన్మించారు. వారి వృత్తాంతం విస్తారంగా చెప్తారు. ధరుడు, ధ్రువుడు, సోముడు, అహస్సు, అట్లాగే హవిరుడు, ఆనుడు, ప్రత్యూషుడు, ప్రధావసులు వచ్చేటువంటి పుత్రులు అష్టవసులుగా చెప్పడం జరిగింది. ఈ విధంగా ధూమ్రకు ధరుడు, బ్రహ్మవేత్త అయినటువంటి ధ్రువుడు అనే 2 పుత్రుడు, చంద్రుడు మనస్సుని కొడుకు శ్వాసకు శ్వసనుడు అని జన్మించడం జరిగింది. రతకు ఆహుడు, సౌండిల్యకు ఉతాసనుడు, ప్రభాతకు ప్రత్యూషుడు,
ప్రభాసుడు జన్మించడం జరిగింది. ఈ విధంగా సోముని వల్ల మనోహర వర్చస్సుడనే కొడుకు కలగడం, అతని వల్ల మానవుడు వర్చస్వి అవతరం జరిగింది. ఇంకా మనోహరకు శిరుడు, ప్రాణుడు, రమణుడు అని ముగ్గురు కుమారుడుగా జన్మించడం జరిగింది. ఈ విధంగా ఈ సంతానం లెక్కలేనటువంటి ప్రత్యూషణకైతేనేమి, పూజ్యులైనటువంటి విశ్వకర్మ అయితేనేమి, అలాగే విశ్వకర్మ యొక్క శిల్పాన్ని ఆశ్రయించి జీవయాత్ర సాగించడం, అన్యాయుడైనటువంటి విశ్వకర్మను మనుషులుగా పూజించడం, అలాగే బ్రహ్మ యొక్క కుడి రొమ్మును చీల్చుకుని ధర్ముడు మానస రూపంలో బయటకు రావడం, అతనికి ప్రాణులన్నింటిలోనూ మనోహరులైనటువంటి శముడు, కౌముడు, హర్ణుడు, ఈ విధంగా కాముని భార్య, ఈ రకంగా మరీచి కుమారుడు కశ్యపుడు, అట్లాగే తృష్ణ కూతురైనటువంటి సంజ్ఞ, అట్లాగే ఈ విధంగా అష్టవసువులు, అలాగే రుద్రుడు, సాధ్యులు, మరుత్తులు, వసువులు, వేరువేరు గణాలు, ఇదే విధంగా భార్గవుడు, విశ్వదేవతలు, శివదేవతలు, వినత కుమారుడైనటువంటి గరుడు, బలవంతుడు, అనుడు, పూజ్యుడు, ఇట్లాగా అశ్వేషులు, సర్వౌషధాలు, పశువులు, విశాఖ పక్షులు ఉన్నటువంటి వారు. రాజా, ఈ దేవగణాలను గురించి క్రమంగా ఈ రకంగా చెప్పడం జరుగుతోంది. అంటే భృగోపుత్ర కపిర్విద్వాన్ శుక్ర కవిసుతో గ్రహ త్రైలోక్య ప్రాణయాత్రార్థం అథవా వర్షే భయాభయే స్వయంభువా నియుక్త వన్భువనం పరిదావతి. అంటే భృగు కుమారుడైనటువంటి ఆ విద్వాంసుడు కవి, ఆ కవి కుమారుడు శుక్రుడు, అతడు రూపంలో ఉన్నటువంటి మూడు లోకాల్లోని జీవులను జీవయాత్ర రక్షణ కోసం సృష్టి అనావృష్టులను అట్లాగే భయాభయాలను కలిగిస్తూ ఉంటాడు. స్వయంభూ అయినటువంటి బ్రహ్మ ప్రేరణతో అతడు సమస్త లోకాల్లోనూ సంచరిస్తూ ఉండడం జరుగుతుంది. మహాబుద్ధిమంతుడు, యోగాచార్యుడు అయినటువంటి శుక్రుడు దైత్యులకు గురువయ్యాడు. యోగబలం కల మేధావి, బ్రహ్మచారి, నియమపరాయణుడు అయినటువంటి బృహస్పతి రూపంలో ఉండే అతడు దేవతలకు కూడా గురువు అవ్వడం జరిగింది. ఆ విధంగా శుక్రుడు బ్రహ్మచేత లోకరక్షణార్థం వినియోగింపబడగా భృగు మరో ఉత్తముడైన కొడుకును కనడం జరిగింది. అతని పేరు చవనుడు. తన తపప్రకాశం కలిగినవాడు. అట్లాగే ధర్మాత్ముడు, యశస్వి. అతడు తల్లిని కష్టాల నుండి విముక్తి చేయడానికి రోషంతో గర్భం నుండి వెలుపలకు రావడం జరిగింది. అందుకే అతనిని చవనుడుని అనడం జరిగింది. మనువు కూతురైన ఆరుషి బుద్ధిమంతుడైన చవనుడికి భార్య అవ్వడం, ఆమె తొడను చీల్చుకుని మహాయశస్వి అయినటువంటి ఔరువుడు పుట్టడం, గురువు నుండి పుట్టడం వల్ల అతనిని ఆరుడని చెప్పడం జరిగింది. ఈ విధంగా అతడు గొప్ప తేజస్సు సంపన్నుడు, మహాబలుడు, బాలుడైన సద్గుణ సంపన్నుడు. అతని కుమారుడు రుచికుడు, అతని కుమారుడు జమదగ్ని మహర్షికి 4 కుమారులు. వారిలో అందరికంటే చిన్నవాడు పరశురాముడు. అతడు చిన్నవాడైన ఉత్తమ గుణం సంపన్నుడు. చిన్నవాడైనా కూడా అన్ని శస్త్రాలయందును నిపుణుడు, క్షత్రియులను అంతమొందించినవాడు, జితేంద్రియుడు అని పిలువబడేవాడు. ఈ విధంగా మనకి ఆ యొక్క దేవతలు కిందికి దిగి వారి అంశాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ద్వారా బ్రహ్మగారి యథేచ్ఛ ప్రకారం, బ్రహ్మగారి యొక్క ఆజ్ఞానుసారం ఈ కిందికి దిగి అవతారాలని ధరించినట్టుగా మనకి ఈ అధ్యాయంలో మనకి తెలుస్తోంది. మిగిలినవి మనం తర్వాత చెప్పుకోవడం జరుగుతుంది. కృష్ణం వందే జగద్గురు.